మొన్న పెట్టిన ముంత మసాలా వీడియోకి ఏమన్నా కామెంట్ పెట్టావా తంబి? పానీపూరి బండి వాడు మిక్స్చర్ ని చేత్తో కలిపాడండి. అది చూసిన మన తంబి పెట్టిన కామెంట్ ఏంటంటే, వాడు అసలు ఆ చెయ్యి కడుక్కున్నాడా? అదృష్టం ఏంటంటే కుడి చేత్తో కలిపాడు, సంతోషం అని పెట్టాడు. తంబి, నువ్వు పెట్టిన కామెంట్ చూసి మళ్ళీ ఎవరైనా ఆ బండి దగ్గరికి వెళ్ళి తినే సాహసం చేస్తారా చెప్పు? ఇదే కమెంట్ మా అమ్మకు చూపిస్తే, అబ్బాయికి ఉన్న ఆలోచన కూడా నీకు లేదు అని నిన్ను పొగిడి, ఎలా చేస్తున్నారో అని చూసుకునే పని లేదు, ఏది పడితే అది తినేయడమే అని నన్ను తిట్టి, ఈసారి తినాలనిపిస్తే మాత్రం ఇంట్లోనే చేసుకో అని ఒక బొరుగుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది. ఈ అక్క ఆరోగ్యం మీద నీకెంత కేరింగ్ తంబి. తీసుకొచ్చిన బొరుగుల ప్యాకెట్ తో ముంత మసాలా అయితే రెడీ చేశాను. బొరుగుల్ని లైట్ గా ఫ్రై చేసుకుంటే ముంత మసాలా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా ఉండవు. అందులో కొంచెం ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, నిమ్మరసం, వేయించిన పల్లీలు, మొక్కజొన్న చిప్స్ ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసి తింటే ఉంటుంది. నిజం చెప్పనా, బండి మీద కన్నా ఇంట్లో చేసుకున్నదే బాగుంది.